నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. స్వామీజీలు ఎంతమంది పుట్టుకొచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళకు కొంత బుద్ధి వచ్చినట్టుగా చేసినా, సమాజం ఇంత మారుతున్నా, ట్రెండ్స్ మారుతున్నా, ఈ స్వామీజీలు అయితే మారట్ల. అంటే ఏమి చెప్పినా వింటారులే అనే ఒక ఆలోచన, అనే ఒక నమ్మకం, అంటే భక్తులు మూఢంగా విశ్వసించే వాళ్ళు ఉండే కొద్దీ ఇటువంటి స్వామీజీలు ఎప్పటికీ మారకుండా ఆ విధంగానే మిగిలిపోతూ ఉంటారు. సో తాజాగా ఎవరైతే ఈయన రమణానంద మహర్షి గతంలో అనేక వివాదాలకు కొంత కేంద్ర బిందువుగా మారాడు. చాలా సందర్భాల్లో టీవీలకు ఎక్కాడు, వార్తల్లో నిలిచాడు. అయినా అన్ని పోయి ప్రశాంతంగా ఉన్నాడులే అని అనుకునే సందర్భంగా ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి స్పీచ్లు మరొక్కసారి వైరల్గా మారుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడినటువంటి కొన్ని ఇష్యూస్ మీద మేము ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఏకంగా సునకానికి సంబంధించి వేదాల్లో ఏముంది, సునకం ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఆవుకి సునకానికి కొంత కంపేర్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే మన దగ్గర సునకాలకి మనం పట్టించుకోవట్లేదు, కానీ ఇటువంటి సునకాలే ఉండాలి. కొన్ని దేశాల్లో, జపాన్ కానీ కొరియాలో కానీ, ఇటువంటి కొన్ని దేశాల్లో సునకాలు చాలా వరకు గృహప్రవేశాలకు కూడా వాడతారట. మరి ఇది ఎవ్వరికీ తెలియని సత్యం రమణానంద మహర్షి గారు చెప్తూ ఉన్నారు. నిజంగానే బాబాకి స్వరూపంగా చెప్పే ఈయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు? మరి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, లేకుంటే విజ్ఞానం అపరిపక్వంగా ఏమన్నా కొంచెం ఈయనకి ఏమైనా విజ్ఞానం ఎక్కువైపోయిందా, అవిజ్ఞానంగా మాట్లాడుతున్నాడు? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, విశ్లేషకులు. డిస్కస్ చేద్దాం. అయితే డిస్కస్ చేసే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఎగ్జాక్ట్గా ఒక 1 మినిట్ బయట ఉంది, అది విన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. యజుర్వేదంలో ఒక రహస్యం మీకు చెప్పబడింది శునకం గురించి. అది ఏమిటిది అంటే, ఎవరైనా ఒక శునకాన్ని పెంచుకోవాలి అంటే అది నల్లనిది ఉండాలట. చూడండి, నల్లని శునకము, దాని కళ్ళకు పైన తెల్లని చుక్కలు ఉండాలట. అది సర్వశ్రేష్టమైన శునకం. మరి దేవలోక శునకాలకైనా ఈ లోకంలో ఉన్న శునకాలకైనా అసలు శునకం యొక్క ప్రత్యేకత ఏమిటిది అని అంటే, చూడండి, మనం గృహప్రవేశం చేస్తాం. చాలా మంది ఏం చేస్తారు, ఒక గోవుని తీసుకెళ్ళి ముందు గృహప్రవేశం చేయించి అప్పుడు మనిషి ఎంట్రీ అవుతాడు. మరి చైనా, జపాన్, కొరియా, ఫారిన్ కంట్రీస్లోన ఎవరిని తీసుకెళ్తారో తెలిసిన గృహప్రవేశానికి శునకమును తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. ఒక జెంట్ శునకము, లేడీ శునకం, ఈ 2 శునకాలను తీసుకొని వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. మరి ఎందుకు అట్లా చేస్తారండి అంటే, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఆ శునకాలు పోగొడతాయి అన్నటువంటిది వాళ్ళకి తెలిసిన రహస్యం. సో చూసారు కదా విజ్ఞాన్ గారు, ఏదైతే ఈయన మహర్షి మాట్లాడుతున్నటువంటి చేసినటువంటి కామెంట్స్, అంటే శునకాలకు సంబంధించి నిజంగా ఆ వ్యాఖ్యలు ఎందుకు ఈ విధంగా చేశాడు అనేది నాకైతే డౌట్. మీరేమంటారు? ఫస్ట్ నెంబర్ 1, జంతు ప్రేమికులందరూ కూడా కుక్కల్ని పెంచుకోవాలి అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో దాన్ని చూస్తే ముద్దేస్తుంది. ఇప్పుడు పొమేరియన్ డాగ్స్ ఉంటాయి, తెల్లగా చక్కగా పువ్వులాగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే పాకెట్ పొమేరియన్స్, పోనీ లాబ్రాడర్స్కి వెళ్తే కొన్ని ఎక్కువ మంది నలుపు కుక్కల్ని ఇష్టపడతారు, కొంతమంది ఏదో. ఇక గోల్డెన్ రిట్రైవర్ అయితే దాని పేరులోనే ఉంది గోల్డెన్ రిట్రైవర్, అది గోల్డ్గా ఉంటేనే దాని అందం బాగానే ఉంటుంది. ఇంకా మన పోలీస్ డాగ్స్ అంటాం కదా, జర్మన్ షెపర్డ్స్, వాటికి కూడా అదే బ్రౌనిష్ అండ్ బ్లాక్, ఆ షేడ్స్ అలాగే ఉంటాయి. మన సిబేరియన్ హస్కీ, అది ఓ 2-3 వేరియంట్స్లో ఉన్నప్పటికీ కూడా దాని తీరంత మంచులో పాండా, సమ్ కైండ్ ఆఫ్ పాండా ఫేస్ ఉండి ఒక టైప్ ముద్దుగా ఉంటుంది అది. ఇట్లా పోల్చుకుంటూ పోతే ఎన్ని కుక్కలను చూసినా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. బీగిల్ది ఒక షేపు, దాందో షేపు, దీందో షేపు. ఇకపోతే ఇండీ డాగ్స్లో నీకు ఎక్కువగా బ్లాక్స్ కనిపిస్తాయి. వేరే వేరే బ్రాండ్స్లో కూడా ఉంటాయి, కొన్ని ఇట్లలో బాక్సర్స్లోనూ బ్లాక్స్ కనిపిస్తాయి. ఇంకా కొన్ని కుక్కల్లో అమ్మో ఇది కొంచెం జర్మన్ షెపర్డ్ లాగా కనబడుతుంది, కానీ ఏ బ్రీడో నాకు తెలియదు. అంటే అట్లా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఏ సునకాలైనా ఒకటే కదా, ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ బ్లాక్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. లేదు, నువ్వు బ్లాక్ కుక్కకనే కాదు, మళ్ళీ బ్లాక్ లో కూడా నేను ఇంకోటి చెప్తా. ఇక కంటి మీద 2 చిన్న చుక్కలు ఉంటేనే దాన్ని పెంచుకోవాలి. చుక్కలు ఎక్కడెత్తుకొని పోవాలి, వెతుక్కోవాలి. మరి శ్రేష్టమైన కుక్కలు కావాలా, మీకు ఏది పడితే అది కావాలా?
ఎందుకంటే శ్రేష్టమైన కుక్కను పెంచుకుంటే అది మీకు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి, నెగిటివ్ వైబ్స్ని దూరం చేస్తాయి అనేది నా ఉద్దేశం. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాడు అంటే, ఇక ఒకానొక గ్రహంలో ఆయన చదివిన ఏ వేదమో నాకు తెలియదు, అది ఆయుర్వేదంలో కూడా అట్లాంటివి ఉండవు, కానీ ఋగ్వేదం అంటున్నాడు, యజుర్వేదం అంటున్నాడు. దాంట్లో అంటే ఏదో గ్రహంలో ఈయన వెళ్ళిన ఆ గ్రహంలో ఉన్న ఓ దేశంలో అక్కడ చెప్పాడులేండి, జపాను, కొరియా, ఇంకోటి మరొకటి, ఆ దేశాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో ఈయన చెప్పినటువంటి ఆ గ్రహాంతరవాసి దేశం గురించి మాట్లాడుకుంటే, అక్కడ మనం ఎలాగైతే గృహప్రవేశానికి గోవులను వాడతామో అక్కడ వాళ్ళ కుక్కల్ని, అందులోనూ నల్ల కుక్కల్ని, అందులోనూ కంటి మీద ఇక్కడ 2 చుక్కలు ఉన్న కుక్కల్ని తీసుకెళ్ళి గృహప్రవేశం చేస్తారు. దానివల్ల వీళ్ళకి ఏదో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి అనేది వాళ్ళ నమ్మకం అని చెప్పేసి. ఇప్పుడు ఈయన చెప్పిన దేశాలకు వద్దాం. ఈయన చెప్పిన దేశాలకు వచ్చే ముందు నా పాయింట్ ఏంటంటే, అసలు విదేశాల్లో గృహప్రవేశం చేసే సంస్కృతి ఉందా? కేవలం భారత సంస్కృతిలోనే ఉందా ఇది? ఎందుకంటే నాకు తెలిసి యుఎస్ కానీ, యూకే కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, చైనా కానీ ఎక్కడ కూడా గృహప్రవేశాలు చేసే సంస్కృతి ఉందని అయితే అనుకోవట్లేదు. వాస్తు కూడా చూడరు. నీకు స్పేస్ దొరికిందా, యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, ఏమో నీకు నచ్చితే సూర్యుడు నీ మొహం మీద పడేలాగా కట్టుకుంటావు, పొద్దునే వాట్ ఈస్ దిస్ అనుకునేవాడు మొత్తం మూసుకొని ఇటు తిరిగి పెట్టుకుంటాడు, ఎవడిష్టం వాడిది. అక్కడ అంటే ఇవన్నీ ఉండవు. మన దగ్గర ఏంటంటే ఈస్ట్ ఫేస్, సౌత్ ఫేస్, నార్త్ ఫేస్, ఈశాన్యంలో అది ఉండాలి, నైరుతిలో ఇది ఉండాలి, మధ్యలో ఇది ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ బయట వాళ్ళకి అసలు ఇవి ఉండవు, దే డోంట్ నో మోస్ట్లీ. ఇవన్నీ ఏంటంటే కొత్తగా ఉంటాయి, నాకు తెలిసి కొత్తగా ఉంటాయి. కొన్ని జపనీస్లో మనము ఈ మ్యాజిక్లు చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అంటారు కదా, అట్లాంటి తండాలలో కొంతమంది రాసులు వీటిని నమ్మే వాళ్ళలో మేబీ ఉండొచ్చేమో, ఈవెన్ ఐ డోంట్ నో, వాట్ ఎవర్. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇకపోతే ఈయన చెప్పిన దేశాలకు వస్తే, ఆ దేశాలలో ఈయన ఒకసారి వుహాన్ మార్కెట్కి వెళ్ళమని, మన కరోనా మొదలైన వుహాన్ మార్కెట్ ఉందా, కుక్కల్ని చంపి తింటారు అక్కడ. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటో శునక మాంసాన్ని నిషేధిస్తున్నాము, ఇప్పటిదాకా తిన్నది చాలు, ఇక మీద తినకండి, అవి దొరకట్లేదని ఏదో ప్రకటన వేడబడింది, నేను మొన్న చూసా. అండ్ కుక్కలు తింటారు వాళ్ళు, అదేంటో నాకు అర్థం కాదు. మనం ఏదో ముద్దుగా పెంచుకుంటాం కానీ పీపుల్ డూ దట్. ఈయన చెప్పిన కంట్రీస్లోనే మళ్ళీ అంత పవిత్రంగా తీసుకెళ్ళి నల్ల కుక్కల్ని, ఇక్కడ 2 చుక్కలు ఉన్న దాన్ని ఎతికి నువ్వు చూసే లోపే చేయి పట్టు వేసుకుంటుంది అది, నీకు చుక్కలు ఉన్నాయా లేవా అని అడిగింది. అంతేనా కాదా? నల్ల కుక్కల దగ్గరికి వెళ్ళి డూ యూ హ్యావ్ 2 white dots అంటే అది అని పట్టేసుకుంటే ఏం చేస్తున్నావు? మళ్ళీ ఇంకో ప్రమాదం దానికి సంబంధించి, అది దానికి వ్యాక్సినేషన్ అయిందో లేదో కూడా తెలియదు. సరే వాట్ ఎవర్. కాదు, ఈవెన్ మీరు అన్నట్టుగా వుహాన్ మార్కెట్ పక్కన పెడితే ఈవెన్ కొరియాలో కూడా డాగ్ మార్కెట్స్ ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి అక్కడ. అవును. అండ్ ఎవరికైనా ఒకవేళ మనం కొరియాలోకి వెళ్ళి లేదు కదా మాకు తెలియదు కదా అనుకుంటే, యూట్యూబ్లలో ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కదా, ఎందుకు నాన్ వేసిన బోల్సారీలు చూపించాడు అన్ని హ్యాపీగా చూసుకోండి, ఉంటాయి. నవ్వు ఇలా కూర్చొని ఏం చెప్తే బాగుంటుంది వీళ్ళకి, అరే ఏంటి వాళ్ళు ఇంతమంది వచ్చేసారు, ఆవు గురించి చెప్పేసిందే, గేదె గురించి చెప్పేసిందే, పాల గురించి చెప్పేసి ఏదో కొత్తగా చెప్దామని చెప్పేసి ఆ టైంకి ఏదనిపిస్తే అది చెప్పి వీళ్ళు స్వామి వారు ఎంత బాగా చెప్తున్నారో మాకు అని చెప్పి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని ఏదో మోక్ష మార్గంలో పయనించినట్టు రిటర్న్ వస్తుంటే ఏమనాలి వీళ్ళందరినీ, ఎక్కడి నుంచి. కానీ ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత వాళ్ళ భక్తులందరూ వెళ్ళి నల్ల కుక్కలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు, ఆ కుక్కలు దొరకకుండా డిమాండ్ పెరిగిపోయింది. సంతోషం, నల్ల కుక్కలు తెచ్చుకుంటే పర్లేదు కానీ ఉన్న కుక్కల్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టకపోతే చాలు, ఇది మంచిది కాదంట అని. అది అప్పటికే 2 ఏళ్ళో 3 ఏళ్ళో అయి ఉంటుంది, అప్పటితో చుచ్చు అంటుంటావు, తీరా ఇంటికి వస్తే ఇది కుక్క వేస్ట్ అని చెప్పి బయటకు పట్టేసి దీన్ని బయట ఇసిరేసిరండి అనకపోతే చాలు, సంతోషం. అట్లాగే ఉంది మరి ఈయన చెప్పేది. మరి అంతగా ఫాలో అయ్యే భక్తులు ఉంటేనే కదా ఏది పడుతుంది చెప్తాం, వాళ్ళు వినబట్టే కదా మనం చెప్తాం. రోజు కొత్త కాన్సెప్ట్ చెప్పాలి, ఇంకన్నీ లేదు. వేదాలా చదివేసాం, రామాయణాలు చదివేసాం, మహాభారతాలు చదివేసాం, అన్ని చదివేసాం, అయినా వస్తున్నారు ఇప్పటిగా 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి. ఇంకా చెప్పడానికి ఏముందిరా బాబు, ఏం చెప్తే బాగుంటుంది, ఫ్యాన్ గురించి చెప్తాం వద్దులు, మరి ఆర్టిఫిషియల్. ఈయన గురించి చాలా వివాదాలు గతంలో చాలా వచ్చింది తెర మీదకి. వివాదాలు రావడం ఏంటి, ఇది వింటే అర్థం అవ్వట్లేదా? గతంలో ఇంకా కొత్త వివాదం ఎందుకు, రాబోయే రోజుల్లో ఇంకా వివాదాలు ఎందుకు, అవసరం లేదు. ఒక మాట వింటే అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఉన్నాయి మహా వీడియోలు ఈయనవి, నేను ఎంతో చూసాను. అండ్ ఇంకొకటి చెప్పాలి సిచ్యువేషన్. రీసెంట్గా నాకు తెలిసిన ఇట్లాగే ఒక పెద్ద ఆవిడ దగ్గరికి ఒక మహిళ వచ్చి
ఈయన శక్తిపాతం చేస్తానని చెప్పేసి ఆమెకి ఇంకేదో కామపాతం చూపిస్తే అవి కూడా ఆ లీలలు కూడా ఉన్నాయా? బీభత్సమైన లీలలు. ఏం జరిగిందో నేను చెప్తాను. నాకు కానీ ఆ లీలలు చూపించడానికి ఈయనకు ఫ్యామిలీ అంతా పిల్లలు, ఆ పిల్లలు కూడా 2 మాతలుగా అవతరించారు. ఈయనే మీద పడే భక్తుల్ని ఎంచుకుంటారు. ఆ డిసైపుల్స్ ఏమో ఈయనకి సమాచారం చేరవేస్తే కింద ఆ ఉత్సాహికులందరూ ఉంటారట. సెలెక్టెడ్ పీపుల్ ని పైకి తీసుకెళ్తాడు అనమాట. ఒడ్డు పొడుగు అన్ని బాగుండేవాళ్ళు, ఈయనకు నచ్చిన షేపుల్లో ఉంటాయి. పైకి తీసుకెళ్ళి వీళ్ళందరూ బయటికి వెళ్ళి తలుపులు మూసిన తర్వాత కళ్ళు మూసుకొని అన్ని దర్శించుకో, అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నొక్కేసి ఏదేదో చేస్తాడని ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద వీడియో చేస్తే నాకు ఇంత పేరాల అయ్యో మా బాబాని పట్టుకుని ఎన్ని మాటలు అంటున్నారు మీరు అని చెప్పేసి ఇన్ని ఇది వినండి ఫస్ట్. అసలు ఇది వినలేదేమో మరి వీళ్ళ భక్తులు. అంటే ఆ టైంలో అక్కడున్న భక్తులు ఇది వినుండరు, తర్వాత ఎప్పుడు చూసుంటారు. ఇందాక కూడా నాకు ఎవడో మెసేజ్ చేశాడు, నేను జూబ్లీ హిల్స్ లో ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పండి, మీ నుంచి కొన్ని ఇష్యూస్తో మాట్లాడి. ఏ ఇష్యూస్ రా బాబు, నీ ఇష్యూస్ నాకెందుకు, పెప్పే కాదండి. బ్రహ్మానంద మహర్షి గారి గురించి మీరు అలా నువ్వేం చేస్తారు, నేను సో కంపెనీకి సో పెద్ద ఇది బాబోయ్ ఎలా బిజినెస్ చేసుకుని అంత పెద్దగా అయ్యేవాడు నాకు అనిపించలే. ఇట్లా ఉన్నారు మనుషులు. పర్లేదు, మీరు నమ్మితే వాళ్ళ నమ్మకాలు వాళ్ళవండి, మనం తప్పటం. మీరు దేవుడిని నమ్మండి. ఇప్పుడు ఆయన దగ్గర కూడా శివలింగాలు, దేవతల దేవుడు అభిషేకాలు, వాటిని మనం ఏం కాదన్నాం. ఎందుకంటే పూజలు, అభిషేకాలు మన కల్చర్ ని ఎక్కడ కూడా ఈయనకు పర్లేదు. ఈయనకు ₹1,00,000 ఇస్తే మీరు చేయని కార్యక్రమాలను ఆయన చేపిస్తాడు. సంతోషం, మోక్షం, హ్యాపీ. కానీ ఇలాంటి వాళ్ళు చేసే ప్రతిదాన్ని మీరు సమర్థించుకుంటూ వస్తే ఇక అక్కడ అంతకు మించిన పిచ్చి ఇంకేం ఉంది? దాన్ని ఏమంటాం చెప్పండి. సో ఇప్పుడు పిచ్చి బాగా ఎక్కించాడు భక్తులకి. పిచ్చి ఎక్కించడం ఏంటండి, ఆల్రెడీ పిచ్చోడే పిచ్చి చెప్తున్నాడు, వీళ్ళకి అర్థం కావట్లే. పిచ్చోడు వచ్చి పిచ్చి గురించి చెప్తున్నాడు అని, ఎంత బాగా చెప్తున్నాడో అని చెప్పేసి సార్ నిజంగా అసలు బాబా ఎంత బాగా చెప్తాడో. ఇట్లాంటి విషయాలు చెప్పాలంటే బాబా తర్వాతే. బాబా అవతార పురుషుడుగా నెక్స్ట్ ఈయనే ఆయన అని చెప్తారు. ఆయనే షిరిడి సాయిబాబానే అవతారంగా చెప్తాడు. అయ్యో దేవుడా, నువ్వు షిరిడి సాయిబాబా, నేను ఆయన. ఏంటి, అవునా బాబా ఏదో అడుగుతుంది, ఏం చెప్పమంటారు అని చెప్తాడు. ఈ కళలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు అంటే ఆయనతో మాట్లాడతారేమో బాబాయ్ ఏమన్నా. వదిలేద్దాం, ఈయన గురించి ఇంకా మాట్లాడటం వేసి. దయచేసి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇలాంటి కుక్కలే ఉండాలి, ఇక్కడ ఈ చుక్కలు ఉన్న కుక్కలే శ్రేష్టము, మిగతా కుక్కలనే కుక్కలు కాదని చెప్పేసి అయ్యయ్యో మాకు మేము తెచ్చిన కుక్కలు ఏమన్నా మాకు లేనిపోని శరీరం ఏమన్నా తగల పెడతాయా? దాన్ని కొంతమంది చంపినా చంపుతారు, చెప్పలేము. అమ్మో ఇప్పుడు ఇదేమో నెగిటివిటీ ఎనర్జీ పోగొడుతుంది అంటే మరి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే వాటి కోసం ఎదుర్కొంటారు కదా. అంతే. ఇప్పుడు నాకు అప్పటి నుంచి అప్పులు ఉన్నాయంటే ఈ తెల్ల కుక్క వల్లేనేమో, నా కూతురు పెళ్ళవట్లేదు ఈ తెల్ల కుక్క వల్లేనేమో, ఇట్లాంటి థాట్స్ వచ్చి వాళ్ళ కుక్కల్ని ఏమన్నా చేస్తే. నేను చెప్పేది అలా ఉంది సిచ్యువేషన్. కానీ మొత్తం పబ్లిక్ ని, భక్తుల్ని డైవర్ట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఈ బైట్స్ అన్నింటినీ కూడా. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, వైరల్ అవ్వట్లా. ఇవి వైరల్ అవుతున్నాయి కానీ ట్రోల్ అవుతున్నాయి, కాబట్టి మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. మొత్తం మీద ఇటువంటి స్పీచ్లు విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా అసలు ఏం చెప్తున్నారు, ఇది కరెక్టా కాదా ఏంటి అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే గుడ్డిగా నమ్మండి. లేదంటే మీరు అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత, ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా సూటిగా రాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.